ఒకసారి ఫస్ట్ పేజ్ లో ఫార్ములా బేస్డ్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4 ఇవన్నీ ఫార్ములా బేస్డే. 5 వరకు కూడా ఫార్ములా బేస్డ్. ఒకసారి చెక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5 వరకు ఫార్ములా బేస్డ్. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అట్ డిస్టెన్స్ ఆర్ ఈస్ బి. అంటే ఏ ఫార్ములా వాడాలి? బి ఈక్వల్ టు μ0I/2πr. ఆ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయండి 2 కేసెస్ లో. సెకండ్ కేసులో రేడియస్ ఎంత ఇచ్చారు? డిస్టెన్స్ r/2 ఇచ్చారు. Question number 1. So magnetic field formula B equal to μ0 into I/2πr. Then B is inversely proportional to R. Then B2 by B1 equal to R2 by R1. R2 is given as R/2 by R. Nothing but B2 by B1 and B ichadu. That is 1/2. Then B2 equal to B/2. Inversely proportional కదా, reverse అయింది. సో ఇది 1, ఇది 2, 1, ఇది 2. Then B2 equal to 2B1, 2B. Next, question number 2. Assertion and reason. The magnetism of a magnet is due to spin motion of electrons. That is true. Next, dipole moment of spinning electron is smaller than due to orbital motion around the nucleus. That is false statement. First option. Next one. Viscosity of gas increases with the temperature. Third question. That is true. Next, viscosity of liquid decreases with temperature. That is also true. So question number 3, first option. Next, question number 4. Two sources ఇచ్చాడు, I1, I2 ఉంది. Phase difference 2π/3 అన్నాడు. ఇంటెన్సిటీ అడుగుతున్నాడు. ఇంటెన్సిటీ ఫార్ములా రిజల్టెంట్ ఇంటెన్సిటీ I equal to resultant intensity formula I equal to I1 plus I2 plus 2 root I1 into I2 into cos pi. Just substitute and solve. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసేయండి. హలో, జూమ్లో ఆగినా లేదు. నెట్ కనెక్ట్ అవుతుంది. ఫోన్లో ఏమన్నా పెట్టి ఒకసారి చూడండి. ఫోన్ నెట్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి. ఆన్సర్ 3 రావాలి. cos 2π/3 అంటే 120, cos 120 minus 1/2 minus 1/2 cos 120.
Next, question number 5. AC circuit, resistance R, inductance L. Phase difference between voltage and current is 45. Then value of inductive reactance. The XL కావాలి. So tan phi, phase angle formula ఏంటి? Tan phi equal to XL minus XC by R. Only inductor ఉంది. So XL by RA. Tan 45. Tan 45 value 1. 1 equal to XL by R. Then XL equal to R. Next, question number 6. Sixth one చూడండి. Question number 6. సో దాంట్లో ఫార్వర్డ్ బయాస్ ఉన్న లైన్ తీసుకోండి సరిపోతుంది. ఫార్వర్డ్ బయాస్ ఉన్న లైన్ తీసుకోండి. సో ఇది 30 ohms, ఇది 20, ఇది 5 volt. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. కరెంట్ I ఈక్వల్ టు V బై R. ఈ ఎంత 5. సో ఈ ఫార్వర్డ్ బయాస్ లో ఉన్న లైనే తీసుకుంటున్నాను. సో దీన్ని ఎలిమినేట్ చేసి 20 and 30 సిరీస్ లో వస్తాయి. సో దట్ 50. 5/50 ఇస్ ద ఆన్సర్ ఆర్ 1/10. 5/50 యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చాడు. డైరెక్ట్ గా ఆన్సర్ సరిపోతుంది. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 7. ఇది ఆల్రెడీ చేసిందే మనం. సిమిలర్ మోడల్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 7. 2 point charges Q and 2Q are placed at some distance apart. Electric field at a location Q is E. Then electric field at a location 2Q will be. ఫోర్స్ అడిగితే రెండు ఈక్వల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే మారిపోతాయి. ఇది Q, ఇది 2Q అనుకుందాం. నౌ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఇచ్చాడు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ at a location Q is E. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? దట్ ఈస్ డ్యూ టు 2Q చార్జ్. 2Q బై డిస్టెన్స్ R స్క్వేర్. ఇక్కడ ఈ లొకేషన్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే వస్తుంది, దీని 0 అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీనిలో వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఈ లొకేషన్ దగ్గర వచ్చినప్పుడు దిస్ ఈజ్ డ్యూ టు ఇలా వస్తుంది. దట్ ఈస్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డాష్ అనుకుందాం. ఓన్లీ Q చార్జ్ దే వస్తుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? 2Q బై R స్క్వేర్. ఇక్కడ ఎంత? Q బై R స్క్వేర్. దెన్ వి కెన్ రైట్ ఇట్ యాజ్ E బై 2 అని రాసుకోవచ్చు. ఈ రెండు కంపేర్ చేస్తే ఎలా ఉంది? ఇది E అన్నాడు మనకి. సో ఇది E/2 అవుతుంది. అదే ఫోర్స్ అడిగితే రెండు ఈక్వల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే మారిపోతుంది, బట్ ఫోర్స్ ఈజ్ సేమ్. అది చూసుకోవాలి. ఫోర్స్ అడిగితే రెండు ఈక్వలే వస్తాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడిగితే మాత్రం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ బట్టి మారిపోతుంది. దీని నుంచి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని రాయాలి. ఇక్కడ 2Q బై R స్క్వేర్ రాస్తున్నాం. ఈ పాయింట్ దగ్గర ఏంటి? ఈ ఛార్జ్ దే ఎఫెక్టివ్ ఉంటుంది. సో దట్ KQ బై R స్క్వేర్. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 8. అది మనం చాలా సార్లు సాల్వ్ చేసింది. అది మాస్, లెంత్, టైము, ఛార్జ్ కి ఏం కావాలి? డైమెన్షన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ μ0 వుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ సో M, L, T అండ్ Q లో μ0 కావాలి. సో μ0 ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? M పవర్ X, L పవర్ Y, T పవర్ Z. నెక్స్ట్ Q పవర్ ఏదో సంథింగ్ A అని తీసుకోండి. ఈ 4 వచ్చినాయి టోటల్. ఫోర్త్ కూడా వచ్చింది. ఫోర్త్ వచ్చినప్పుడు ఇంకా లెందీ అయిపోతుంది, కొద్దిగా లెందీ అవుతుంది. సో ప్రాసెస్ తెలుసు కదా, చాలా సార్లు చేసాం ప్రాసెస్ అది. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 9. ఫస్ట్ వన్ నాట్ గేట్ నుంచి వచ్చింది. ఇక్కడ కూడా నాట్ గేటే. ఇంకో నాట్ గేట్ నుంచి వచ్చినాయి. సో వచ్చింది ఏమైంది? నార్ గేట్ కి యాడ్ అయింది. సో దిస్ ఈజ్ ఏ బార్, దిస్ ఈజ్ బి బార్. ఇక్కడికి వచ్చేసరికి ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. ఆర్ గేట్, నార్ గేట్. ఇది నార్ గేట్ ఏం చేస్తుంది? యాడ్ చేసి హోల్ బార్ చేస్తుంది. సో డిమార్గాన్స్ థీరం నుంచి ఏం రాస్తాం? ఇక్కడ ప్లస్ ఉంటే ఇంటూ రాస్తాం. ఈ బార్ దేనికై సపరేట్ చేసేయాలి. ఏ బార్ హోల్ బార్ ఇంటూ బి బార్ హోల్ బార్. నథింగ్ బట్ ఏ ఇంటూ బి. సో దట్ అండ్ గేట్. ఈ డిస్క్రిప్షన్ దేనికి? అండ్ గేట్కి వస్తుంది. నెక్స్ట్ వన్. పర్సెంటేజ్ చేంజ్. ఎందుకని ఈజీ క్వశ్చన్ ఉండదు, మనం ప్రీవియస్ ఇయర్ లో చేసిన ప్రాబ్లమే అది. పర్సెంటేజ్ చేంజ్. Pలో 1%, 2%, 3%,
నెక్స్ట్ 4%, 1 2 3 4% ఉన్నాయి. సో ఈక్వేషన్ తీసుకుంటే ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, P ఈక్వల్ టు, సో ఏ క్యూ డైరెక్ట్ గా రాస్తున్నాను, 3 ఇంటూ డెల్టా ఏ బై ఏ, పవర్ ఎంత ఉంటే అంత మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ వన్ 2 ఇంటూ డెల్టా బి బై బి ప్లస్ 1 ఇంటూ డెల్టా సి బై సి ప్లస్ డెల్టా డి బై డి. Then 3 into delta A by A 1% plus 2 into delta B by B 2%. Next is the 3%, next 4%. Then 3 plus 4 plus 3 plus 4. So 8 plus 6, nothing but 14% is the answer. ఇది రెగ్యులర్ గా వచ్చే మోడల్ మనం చేసేది. పవర్ ఏది ఉంటే అది మల్టిప్లై చేయాలి అంతే, వేరే ఆప్షన్ లేదు. డినామినేటర్ లో ఉన్న మైనస్ రాయకూడదు, ప్లస్ ఏ రాయాలి. ఆ రెండే లాజిక్. సి అండ్ డినామినేటర్ లో ఉన్నాయని మైనస్ రాయకండి, ప్లస్ రాయాలి, అన్ని యాడ్ చేసుకోవాలి ఎర్రర్స్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 11. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కరెక్టా కాదా అని అడుగుతున్నాను. ఆల్ఫా డికే అటామిక్ నెంబర్ ఆఫ్ డాటర్ న్యూక్లియస్ రెడ్యూస్డ్ బై యూనిట్. ఆల్ఫా డికే అంటే సో 2 డిక్రీజ్ అవ్వాలి. ఆల్ఫా డికేలో అటామిక్ నెంబర్ 2 డిక్రీజ్ అవుతుంది, మాస్ నెంబర్ 4 డిక్రీజ్ అవుతుంది. 2He4 కదా, అటామిక్ నెంబర్ 2 డిక్రీజ్ అవ్వాలి, మాస్ నెంబర్ 4 డిక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ వన్ రీజన్. సో అసెర్షన్ ఇన్కరెక్ట్. రీజన్ ఆల్ఫా పార్టికల్ క్యారీస్ 4 యూనిట్స్ ఆఫ్ మాస్. సో రీజన్ కరెక్టే, మాస్ 4 యూనిట్స్ ఉంటుంది, బట్ అసెర్షన్ ఈజ్ రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. గ్రాఫ్ ఇచ్చాడు, బట్ గ్రాఫ్ లో చూడండి వై యాక్సిస్ లో స్ట్రెయిన్ ఉంది, ఎక్స్ యాక్సిస్ లో స్ట్రెస్ ఉంది. ఇక్కడ స్ట్రెస్, ఇక్కడ స్ట్రెయిన్. సో దీంట్లో స్లోప్ ఏమవుతుంది, స్లోప్ ఎప్పుడు కూడా y కాంపోనెంట్ బై x కాంపోనెంట్, అంటే స్ట్రెయిన్ బై స్ట్రెస్. స్ట్రెయిన్ బై స్ట్రెస్ అంటే 1 బై యంగ్స్ మాడ్యులస్. స్ట్రెయిన్ బై స్ట్రెస్ అంటే ఏంటి, 1 బై యంగ్స్ మాడ్యులస్. ఇది అంటే స్లోప్ దేనికి ఎక్కువ ఉంటుందో, స్లోప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y అంటున్నాం. స్లోప్ ఎక్కువ ఉన్నది, సో యంగ్స్ మాడ్యులస్ తక్కువ ఉంటుంది. సో దట్ మనకు కావాల్సింది ఏంటి, మ్యాక్సిమం యంగ్స్ మాడ్యులస్ కావాలి. సో ఇలా ఉన్నాయి గ్రాఫ్స్, 4 లైన్స్ ఉన్నాయి, A B C అండ్ D. స్లోప్ తక్కువ ఉన్నది, స్లోప్ అండ్ y ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. స్లోప్ తక్కువ ఉన్న దానికి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉంటుంది, అంటే A కి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉంటుంది. సింపుల్ లాజిక్. ఇది చూసుకోవాలి ఒకసారి. స్ట్రెస్ బై స్ట్రెస్ ఇక్కడ ఇస్తాడు, స్ట్రెయిన్ ఇక్కడ ఇస్తాడు, అప్పుడు స్లోప్ ఎక్కువ ఉన్న దానికి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉందని చెప్తాం. కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తాడు. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 13. A body of mass 40 kg rest on a rough horizontal surface subject to a force P just sufficient enough to start the motion. Mu equal to 0.5. Mu s 0.5 ఇచ్చాడు, అంటే ఎంత ఫోర్స్ అప్లై చేయాలి మనం. అప్లైడ్ ఫోర్స్ ఈక్వల్ టు స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ mu s ఇంటూ mg. సో mu s 0.5, m ఎంత, మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 40 ఇంటూ g వాల్యూ 10. సో దట్ 200 న్యూటన్. 200 ఇది అప్లైడ్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ దీని ఎందుకు రాసాం మనం, అక్కడ అన్నాడు చూడండి, దట్ ఫోర్స్ కంటిన్యూస్ టు యాక్ట్. జస్ట్ మూవ్ చేసిన తర్వాత అదే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు రాయాలంటే మూవ్ అవుతున్నప్పుడు ఏ ఫోర్స్ ఉంటుంది, అప్లైడ్ ఫోర్స్ ఉంటుంది, నెక్స్ట్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, యాక్సలరేషన్. దెన్ write down the Newton's second law equation. So F minus frictional force equal to mass into acceleration. F minus frictional force ఎంత, mu mg. ఇక్కడ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ రాయాలి. F ఎంత 200 మైనస్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత 0.4 mg 40 into 10 equal to 40 into a. సాల్వ్ చేస్తే 4 160 అవుతుంది. 200 ఈక్వల్ మైనస్ 160 equal to 40 into a. Then a equal to 1. Acceleration 1 కి ఈక్వల్ అవుతుంది. సో లాజిక్ ఇది, మెయిన్ లాజిక్ ఇది. అప్లైడ్ ఫోర్స్ జస్ట్ మూవ్ చేసిన తర్వాత అదే కంటిన్యూ అవుతుంది, అందుకని అప్లైడ్ ఫోర్స్ నే స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని తీసుకున్నాం. అప్పుడు అప్లైడ్ ఫోర్స్ వచ్చింది, తర్వాత జనరల్ ఈక్వేషన్ అప్లైడ్ ఫోర్స్ మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. న్యూటన్ సెకండ్ లా అప్లై చేయడం.
Next one, question number 14. Question number 14. For photoelectric emission from a certain metal, cutoff frequency is nu. If radiation frequency is too nu, implies on a material the maximum possible velocity is. Direct equation substitute direct formula. Basic formula incident energy equal to work function plus P max ni half mv square రాద్దాం. సో ఇన్సిడెంట్ ఎనర్జీ ఎంత అన్నాడు, ఫ్రీక్వెన్సీ 2 అన్నాడు, అంటే 2f రాద్దాం. ఇది 2f రాసుకుందాం. నెక్స్ట్ థ్రెషోల్డ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ f అన్నాడు. సో ఇది 2h ఇంటూ f, ఇది h ఇంటూ f ప్లస్ హాఫ్ mv స్క్వేర్. అంటే ఇక్కడ న్యూ అండ్ v అనేది కన్ఫ్యూజ్ అవుతారని ఫ్రీక్వెన్సీని న్యూ రాయకుండా f అని రాస్తున్నాను. ఇది న్యూ ఒరిజినల్ గా అయితే అది f రాశాను నేను అంతే. దెన్ సో ఇది తీసుకొస్తే h ఇంటూ f అవుతుంది ఈక్వల్ టు 1/2 ఇంటూ m ఇంటూ v స్క్వేర్. దెన్ v ఈక్వల్ టు 2 ఇంటూ h ఇంటూ f బై mn అండర్ రూట్ 2h న్యూ బై m. థర్డ్ ఆప్షన్ డైరెక్ట్ ఫార్ములానే, ఒరిజినల్ ఫార్ములా ఇది, ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. ఇన్సిడెంట్ ఎంత 2hf అన్నాడు, థ్రెషోల్డ్ hf, కైనెటిక్ ఎనర్జీ వెలాసిటీ కావాలి కాబట్టి కైనెటిక్ ఎనర్జీ రాసి దాని నుంచి వెలాసిటీకి తీయాలి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 15. ఫిఫ్టీన్త్ వన్. Two charged spheres of radius r1, r2 having equal surface charge densities. Spheres అన్నాడు, surface charge densities ఈక్వల్. సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా 2. సిగ్మా ఫార్ములా ఏంటి, q బై ఏరియా, q1 బై 4π ఇంటూ r1 స్క్వేర్. ఏరియా అంటే 4π r స్క్వేర్ కదా స్పియర్ కి. ఇక్కడ q2 బై 4π ఇంటూ r2 స్క్వేర్. దెన్ సో q1 బై r1 స్క్వేర్ ఈక్వల్ టు q2 by r2 square. Then potential ratio, ఇది ఫస్ట్ ఇచ్చిన దాన్ని బట్టి ఇది రాసాం. పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, ఇక్కడ దే ఆర్ కనెక్టెడ్ లేదు, కనెక్ట్ చేయలేదు. నార్మల్ గా పొటెన్షియల్ రేషియో అడుగుతున్నారు. v1 బై v2. పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, kq బై r కదా, అంటే q1 బై r1, ఇది పొటెన్షియల్ v1. v2 అంటే r2 బై q, అదే q2 బై r2. ఈ పొటెన్షియల్ రివర్స్ లో ఉంది కాబట్టి ఇలా రాసాం. kq బై r కదా, k క్యాన్సిల్ అయిపోయింది, లేదంటే డైరెక్ట్ గా ఇంకో స్టెప్ రాద్దాం. పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, k ఇంటూ q1 బై r1. సెకండ్ వన్ కి k ఇంటూ q2 బై r2. దెన్ ఇస్ ఈక్వల్ టు q1 బై q2 ఇంటూ r2 బై r1. Now from this one q1 by q2 can be written as, దీని నుంచి q1 by q2 ఎంత వస్తుంది, r1 by r2 హోల్ స్క్వేర్. అదే సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ r1 by r2 హోల్ స్క్వేర్ రాసుకోవాలి. ఇది r2 by r1 యాజ్ ఈజ్ గా ఉండాలి. క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ r1 by r2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఇది కూడా ఫార్ములా బేస్డ్. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఈక్వల్ అన్నా తీసుకున్న తర్వాత రేషియో ఆఫ్ చార్జెస్ వచ్చింది. పొటెన్షియల్ రేషియో అడుగుతున్నాడు. పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, kq బై r. kq బై r ఈ రెండింటికి రేషియో తీసుకుంటే సో q1 బై q2 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం ఈ వాల్యూ. దెన్ యూ విల్ గెట్ r1 బై r. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 16. సో ప్రెషర్ ఉంది. నెక్స్ట్ వన్, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అడుగుతున్నాడు, బల్క్ మాడ్యులస్ ఇచ్చాడు. సో అంటే బల్క్ మాడ్యులస్ ఫార్ములా యూస్ చేస్తే సరిపోతుంది, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అది.
ఫార్ములా ఏంటి బల్క్ మాడ్యులస్ కి? బల్క్ మాడ్యులస్ VR K equal to pressure by change in volume by volume. మనకు కావాల్సింది ఏంటి? ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే డెల్టా V బై V కావాలి. సో ప్రెషర్ బై బల్క్ మాడ్యులస్ రాసి. ప్రెషర్ ఎంత? 10⁵. బల్క్ మాడ్యులస్ 1.25 into 10⁻11. సో రీఅరేంజ్ చేస్తే 10⁻6 by 1.25 or 10 into 10⁻7 by 1.25. ఈ 1.25 10 లో నియర్లీ 8 times cancel అవుతుంది. సో దట్ 8 into 10⁻7 is the answer. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 17. ఒక్కొక్క పాసిబిలిటీ చెక్ చేసుకోవాల్సిందే. అది ఒక్కొక్క కెపాసిటర్ ఎంత కెపాసిటెన్స్ 2 మైక్రోఫారడ్ అన్నాడు. ఈక్వలెంట్ ఎంత రావాలి? 10/11 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అలా చెక్ చేసుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ లో ప్యారలల్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ లో ప్యారలల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 5 ప్యారలల్ ఉన్నాయి. సో దట్ ఈక్వలెంట్ ఎంత? 5 into 2 10 మైక్రోఫారడ్. నెక్స్ట్ 2 సిరీస్ ఉన్నాయి. దానికి ఈక్వలెంట్ ఎంత? ఒరిజినల్ కి హాఫ్ చేయాలి, 1 మైక్రోఫారడ్ అవుతుంది. ఈ 5 ప్యారలల్ కి 5 into 2 10. 2 సిరీస్ ఉన్నాయి. సో దట్ C by N is the equivalent capacitance 1. 10 and 1 ఎలా ఉన్నాయి? సిరీస్. ఈక్వలెంట్ ఎంత? 10 into 1 by 10 plus 1 అంటే 10/11. మనకు కావాల్సింది కూడా అదే కదా, 10/11 కావాలి. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. లేదంటే నెక్స్ట్ చెక్ చేస్తాం. అలా ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేయాల్సిందే. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 18, థియరీ క్వశ్చన్. The current and voltage are in same phase at resistance, at resonance. Resonance దగ్గర కరెంటు వోల్టేజ్ ఎలా ఉంటాయి? సేమ్ ఫేజ్ లోనే ఉంటాయి. ఫేజ్ యాంగిల్ క్యాల్కులేట్ చేయండి. రెసొనెన్స్ దగ్గర ఫేజ్ యాంగిల్ ఫార్ములా ఏంటి? tan phi equal to XL minus XC by R. సో XL equal to XC కాబట్టి మొత్తం 0 అయిపోద్ది. సో phi equal to 0. ఫేజ్ యాంగిల్ అంతా 0. So that current and voltage are in same phase. So first option correct. Next, second one, the current at resonance does not depends on resistance. అసలు రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ ఫార్ములా ఏం వస్తుంది? I equal to V equal to IR. So then I equal to V by R. రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓన్లీ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. XL XC మీద డిపెండ్ అవుతుంది. ఓన్లీ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. The current at resonance does not depends on resistance అన్నాడు. That is incorrect statement. రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఏం 0 రాదు అసలు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 19. ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్, ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ అంటే ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఎలా ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ సెకండ్ గ్రాఫ్. ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ కదా. సో ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, సెకండ్ గ్రాఫ్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 20. వైట్ లైట్ ఇన్సిడెంట్ అనే ఇంటర్ఫేస్ ఆఫ్ ఏ గ్లాస్ అండ్ ఎయిర్ యాజ్ షోన్. ఇఫ్ ద గ్రీన్ లైట్ జస్ట్ టోటల్లీ ఇంటర్నల్లీ రిఫ్లెక్టెడ్, దెన్ ఎమర్జింగ్ లైట్ మేబీ. గ్రీన్ లైట్ ఏమైంది? క్రిటికల్ యాంగిల్ తో ఎంటర్ అయింది గ్రీన్ లైట్ కి. సో రిమైనింగ్ రిఫ్లెక్ట్ అయిన ఏమంటున్నాడు? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ దేని జరుగుతుంది? గ్రీన్ లైట్ తర్వాత ఉన్న వేవ్ లెంత్ జరుగుతుందా, ముందున్న వేవ్ లెంత్ జరుగుతుందా? గ్రీన్ లైట్ తర్వాత వేవ్ లెంత్ పెరిగింది అనుకోండి. వేవ్ లెంత్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో దట్ తర్వాత ఉన్న వేవ్ లెంత్లన్నీ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. క్రిటికల్ యాంగిల్ ఆ వేవ్ లెంత్కి వచ్చిందంటే దాని తర్వాత వేవ్ లెంత్ అన్ని ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో దట్ FGR లో గ్రీన్ తర్వాత ఉన్నాయండి ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. వేవ్ లెంత్ ఎక్కువ ఉండే వాటికి గ్రీన్ కన్నా తక్కువ ఉండేయండి వైలెట్, ఇండిగో అండ్ బ్లూ. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 21. టోటల్ ఎనర్జీ, రొటేషనల్ మోషన్ లో టోటల్ ఎనర్జీ. సో రొటేషనల్ మోషన్ లో టోటల్ ఎనర్జీ, టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ mv² ప్లస్ ½ I ఒమేగా స్క్వేర్ is equal to ½ mv². వెలాసిటీ ఇచ్చారా, ఒమేగా ఇచ్చారా?
వెలాసిటీ ఉంది, ఒమేగాని కూడా వెలాసిటీలోకి మారుద్దాం. ఈ ఆబ్జెక్ట్ ఏంటి, యూనిఫామ్ స్పియరా, సాలిడా హాలోనా? సో మెన్షన్ చేయలేదు కాబట్టి సాలిడ్ తీసేసుకుంటాం. 2/5 mr స్క్వేర్ ఇంటూ ఒమేగాని v/r రాసుకోవచ్చు, అంటే v²/r². క్యాన్సిల్ చేసేయండి, r² క్యాన్సిల్ చేసేస్తే 1/2 mv స్క్వేర్ ప్లస్ 1/5 mv² ఈజ్ ఈక్వల్ టు, సో 7/10 mv². సాలిడ్ స్పియర్ కి టోటల్ ఎనర్జీ డైరెక్ట్ కి ఇది కూడా గుర్తున్నా ఓకే. 7/10 mv² ఇస్ ద టోటల్ కైనెటిక్ ఎనర్జీ. నౌ సబ్స్టిట్యూట్ అండ్ సాల్వ్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో 7/10 ఇంటూ మాస్ ఈజ్ 0.5 kg, వెలాసిటీ హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ 10⁻²ని, సో 4 ఇంటూ 10⁻⁴ అవుతుంది. సో క్యాన్సిల్ చేసేయండి. 4 ఇంటూ 0.5 2 ఇంటూ 7 14 అంటే 1.4. 1.4 ఇంటూ 10⁻⁴. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. Next. 22. A bar magnet is hanged by a thin cotton thread in a uniform horizontal magnetic field in a equilibrium state. The energy required to rotate it 60 degrees by W. The energy required to rotate it by 60 degrees is W. Then torque required to keep that in that position is. ఈక్విలిబ్రియం నుంచి 60 degrees రొటేట్ చేయడానికి ఎంత వర్క్ డన్ W అన్నాడు. ఫస్ట్ దానికి ఈక్వేషన్ రాయండి. సో వర్క్ డన్ ఈక్వల్ టు mv ఇంటూ cos θ1 మైనస్ cos θ2. ఫార్ములా ఇది. సో వర్క్ డన్ W అన్నాడు. సో mv ఇంటూ ఇనీషియల్ ఈక్విలిబ్రియం లో ఉందిగా cos 0 మైనస్ cos 60. cos 0 అంటే 1, cos 60 అంటే 1/2. 1 మైనస్ 1/2 ఇస్ ఈక్వల్ టు mv/2. ఇది వర్క్ డన్ అవుతుంది. సో వర్క్ డన్ ఎంత వచ్చింది, mv/2 ఇస్ ద వర్క్ డన్. నౌ వాట్ వి నీడ్ టు క్యాల్కులేట్, టార్క్ క్యాల్కులేట్ చేయాలి. టార్క్ ఫార్ములా mv sin θ. సైన్ ఏ యాంగిల్ దగ్గర అడిగాడు, ఫైనల్ రొటేట్ చేసిన తర్వాత అడుగుతున్నాడు 60 degrees. సో దట్ సో mb ఇంటూ √3/2. బట్ mb/2 అంటే ఎంత, ఈక్వేషన్ నుంచి W. సో దట్ W√3 is the answer. √3W is the answer. Next question number 23. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ లో రిపీట్ అయిన క్వశ్చన్ అది. రిపీటెడ్ అన్నాడు. నెక్స్ట్ 23 మీరు ట్రై చేయండి, అది రిపీటెడ్ వన్. కరెంట్ స్ప్లిట్ చేయండి, వోల్టేజ్ సేమ్ కదా, రెండు ప్యారలల్ ఉన్నాయి. సో జస్ట్ షార్ట్ కట్ లో చెప్తాను. 6 ohms నెక్స్ట్ 4 ohms, 6 4. ఈ టోటల్ కరెంట్ ఎంత, ఇక్కడ కరెంట్ I1 అనుకుందాం, ఇక్కడ కరెంట్ I2 అనుకుందాం. సో ఫస్ట్ స్టెప్ లో I1 ప్లస్ I2
అంటే ఇక్కడ కరెంట్ ఇచ్చాడు 1.2 అన్నాడు. I1 ప్లస్ I2 ఈక్వల్ టు 1.2. ఇది ఒకటి. నెక్స్ట్ ఈ రెండు ప్యారలల్ ఉన్నాయిగా. I1 ఇంటూ 6 ఈక్వల్ టు I2 ఇంటూ 4. క్యాన్సిల్ చేస్తే 3I1 ఈక్వల్ టు 2I2. Then I1 ఈక్వల్ టు 2/3 I2. Now substitute this value here, then you will get I1 and I2 values. I1 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, I2 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, I2 నా I1 నా? 6 ohms దగ్గర కావాలి, I1 కావాలి. I1 కావాలంటే ఏం చేస్తారు, దీన్ని I2 క్లియర్ అని చేద్దాం బెస్ట్. I1 కావాలిగా. సో I2 ఈక్వల్ టు 3/2 ఇంటూ I1. ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. I1 ప్లస్ 1.5, 3/2 అంటే 1.5 ఇంటూ I1 ఈక్వల్ టు 1.2. Then 2.5 into I1 equal to 1.2. Then I1 equal to 12/25. 0.48 answer. The repeated problem. Next question number 24. Ratio of wavelength of last line of Balmer series to the last line of Lyman series. Rendu last line le. So last line ki wavelength formula enti. So 1 by lambda equal to RZ square by N square. ఇదే లాస్ట్ లైన్ ఇది ఒకటే ఉంది, N square ఒకటే, N2 square ఉండదు. సో lambda is directly proportional to N square. సో రేషియో దేనికి అడుగుతున్నాడు, ఫస్ట్ బామర్ బై లైమెన్, lambda of బామర్ బై lambda of లైమెన్. N వాల్యూ ఎంత బామర్ కి, 2 square by 1 square, నథింగ్ బట్ 4. Next question number 25. Next question number 25. Proton and neutron both are having same kinetic energy enter into the magnetic field. For a motion of proton and neutron are circular path of radius Rp and Rd, then relation is. So radius of the circular path in terms of kinetic energy. So radius formula mv by bq. Your kinetic energy formula is right. Kinetic energy formula, kinetic energy equal to b square q square r square by 2n. Kinetic energy same అన్నాడు. సో ఎలిమినేట్ చేసాము, కాన్స్టెంట్స్ ఎలిమినేట్ చేయండి. K సేమ్, B సేమ్, నెక్స్ట్ మాస్ మారుతుంది, సేమ్ చార్జ్. చార్జ్ సేమ్, R and M మారుతాయి. సో దట్ రేడియస్ హోల్ స్క్వేర్ is directly proportional to mass. సో రేడియస్ ఆఫ్ ప్రోటాన్ బై రేడియస్ ఆఫ్ డ్యూటరాన్ హోల్ స్క్వేర్ equal to mass of proton by mass of deuteron. So that radius of proton by radius of deuteron equal to square root mass of proton by mass of deuteron is equal to square root. So 1/2. Deuteron mass 2 times the mass of proton. So that radius of proton equal to √2 times the radius of deuteron. So radius of deuteron is equal to √2 times the radius of proton. Rearrange this. Next, question number 26. సో ఫోర్స్ ఉంది, నెక్స్ట్ హైట్ ఉంది, మాస్ ఉంది, వెలాసిటీ అడుగుతున్నాడు, అప్వర్డ్ రైజ్ అయింది. సో వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ రాద్దాం. వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ 0 కాబట్టి జస్ట్ ఫైనల్ హాఫ్ mv² రాశాను. మనకు కావాల్సిన వెలాసిటీ కావాలంటే వర్క్ డన్ ఫార్ములా ఏంటి,
వర్క్ డన్ బై నెట్ ఫోర్స్, దీని మీద ఫోర్సెస్ ఏముంటాయి, ఎఫ్ మైనస్ ఎంజీ ఉంటుంది ఇంటూ డిస్టెన్స్ ఆర్ హైట్ ఈక్వల్ టు హాఫ్ ఎంటీ స్క్వేర్, జస్ట్ సబ్స్టిట్యూట్ అండ్ సాల్వ్. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, నెట్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఇలా అప్వర్డ్ మూవ్ అవుతుంటే నెట్ ఫోర్స్ ఏంటి, ఎఫ్ అప్వర్డ్ ఉంటుంది, ఎంజీ డౌన్వర్డ్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్సే వర్క్ డన్. నెట్ ఫోర్స్ ఇంటూ హైట్. జస్ట్ సాల్వ్ దిస్ వన్ ఫర్ బి. దీన్ని వెలాసిటీకి సాల్వ్ చేసే, అది ఐడియా రావడం కష్టం. వర్క్ డన్ బై నెట్ ఫోర్స్ లో ఇంకోటి మిస్ అయ్యేది, ఎంజీ రాయరు, ఓన్లీ ఎఫ్ ఇంటూ హెచ్ రాసేస్తారు, అప్లైడ్ ఫోర్స్ రాస్తారు. నెట్ ఫోర్స్ రాయాలి వర్క్ డన్ రాసేటప్పుడు, ఎప్పుడు వర్క్ డన్ బై నెట్ ఫోర్స్ అని తీసుకోవాలి. నెక్స్ట్ వన్, the gravitational potential energy of a body of mass m at a distance r from the center of the earth is u. Then what is the weight of the body at this distance? Weight and nothing but force kada. Force and potential energy relation, force equal to potential energy by distance. So work done equal to force into distance kada. Then force equal to work done by distance, nothing but potential energy by distance. Same format. ఈ ఫార్మేట్ నుంచే వర్క్ డన్ నుంచే యూ బై ఆర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సో x 235 and 92 becomes 91 y 231. అంటే ఇంకా ఎంత డిఫరెన్స్, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకుంటే వెళ్ళండి. 1 ఆల్ఫా పార్టికల్ 1 ఎలక్ట్రాన్ రాద్దాం, బ్యాలెన్స్ అవుతుంది అని చూద్దాం. ఒక ఆల్ఫా పార్టికల్ 2He4, 1 ఎలక్ట్రాన్ అంటే -1 E0. చూడండి బ్యాలెన్స్ అయిందా, 4 + 231 235, పైన బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ మాస్ నెంబర్ చూడండి, ఇది 92, ఇదో -1 92 అయింది మొత్తం, ఇట్ సైడ్ 92. సో ఇదే కరెక్ట్, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. ఒక ఆల్ఫా అంటే ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ అయితే సరిపోతుంది, జస్ట్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడమేంది. 1 ఆల్ఫా పార్టికల్ అండ్ 1 ఎలక్ట్రాన్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 29. Ball is projected horizontally from top of a tower with velocity v0. It will be moving at an angle 60 degrees with the horizontal after time off. ఏ టైం తర్వాత 60 degrees ఉంటుందండి. జనరల్ గా హారిజంటల్ ప్రొజెక్టైల్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, ui minus gt into j. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇది వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇది ఎప్పుడు చేంజ్ అవ్వదు. హారిజంటల్ వెలాసిటీ చేంజ్ అవ్వదు, వెర్టికల్ కాంపోనెంట్ ఇది uy ux ఇది uy ఇది. దీనికి యాంగిల్ రాస్తే హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్ రాసాం మనకు, y కాంపోనెంట్ బై x కాంపోనెంట్ అంటే gt బై u. యాంగిల్ ఎంత ఇచ్చాడు, యాంగిల్ ఎంత 60 degrees, tan 60 √3 ఈక్వల్ టు gt బై u. √3 ఈక్వల్ టు g వాల్యూ 10. మనకు కావాల్సింది ఏంటి, టైం కావాలి, టైం రీఅరేంజ్ చేసి. సో టైం రీఅరేంజ్ చేస్తే t ఈక్వల్ టు √3 ఇంటూ u బై g, అదే ఆన్సర్. అక్కడ u బదులు v0 ఇచ్చాడు అంతే. క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. సో ఇది వెలాసిటీకి ఈక్వేషన్, ఇది మనం రాసాం నోట్స్ లో రాసాం చూడండి. హారిజంటల్ ప్రొజెక్టైల్ కి వెలాసిటీ ఈక్వేషన్ ఇది, ఏ టైం దగ్గర అయినా. వెర్టికల్ కాంపోనెంట్ వచ్చేసి వెలాసిటీ మైనస్ gt, హారిజంటల్ వచ్చేసి u. అదే ఫార్ములా ఉంటుంది ఎప్పుడు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 30. వర్క్ డన్ బై కైనెటిక్ ఫ్రిక్షన్, ఇదే పోతుంది. సో జనరల్గా అయితే నెగిటివ్, ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఉన్నాయి. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ లో పాజిటివ్ ఉంటుంది. ఏ కేసు అది ఎక్సెప్షనల్ కేసు, వాకింగ్ ఆఫ్ ఏ పర్సన్. మనం వాక్ చేస్తున్నప్పుడు మనం మూవ్ చేసేదే ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఆ కేసులో వర్క్ డన్ పాజిటివ్, అక్కడ నెగిటివ్ కాదు. సో దట్ వీ నీడ్ టు సెలెక్ట్ థర్డ్ ఆప్షన్, మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. నెక్స్ట్ వన్ 31. అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ విచ్ వన్ కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ propagating electromagnetic wave? Then what is the source of the electromagnetic wave? So oscillating charge or accelerating charge. So third option.
Third option. Third option. Next, question number 32. Point covered 3/4 of the circle of radius r in time t. The magnitude of average velocity. 3/4 of the circle complete అయింది. సో ఇక్కడ స్టార్ట్ అయింది అనుకున్నాం. ఇలా 3/4 of the circle complete అయింది. Now what is the displacement? Displacement is this one. So that displacement radius r అయితే displacement ఎంత? Displacement equal to r root 2 అవుతుంది. స్ట్రైట్ లైన్ కదా ఇనిషియల్ ఫైనల్ పాయింట్స్ కి. సో దట్ వెలాసిటీ ఈక్వల్ టు r root 2 by time taken. Displacement అంటే డ్రా స్ట్రైట్ లైన్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ 3/4 సర్కిల్ లో. సో దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ వన్ ఈస్ r root 2. సో r root 2 by time taken ఏ వెలాసిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఆ గ్రాఫ్ ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్ ఇచ్చాడు, టైం పీరియడ్ అడుగుతున్నాం. ఆ గ్రాఫ్ లో మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడ ఉంది చూడండి. మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్ కదా. ఆ గ్రాఫ్ లో మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 1. వెర్టికల్ యాక్సిస్ లో ఉన్నది పొటెన్షియల్ ఎనర్జీ, అది 1 ఉంది చూడండి. మాక్సిమం u బ్రాకెట్ లో j ఇచ్చాడు, దాని కింద 1 ఇచ్చాడు. సో యాంప్లిట్యూడ్ ఎంత చూడండి, అదే గ్రాఫ్ లో 0.4. మాస్ 1/2 ఇంటూ మాస్ 2 ఒమేగా స్క్వేర్. యాంప్లిట్యూడ్ ఎంత? 0.4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. Then omega square into this is 16/100 equal to 1. Then మనకు కావాల్సింది ఏంటి? టైం పీరియడ్ కావాలి. Then omega square equal to 100/16. Then omega equal to 10/4. Omega నేను రాయొచ్చు 2π/t equal to 10/4. Then t equal to 10 చేస్తే 8. 8π/10. Then 4π/5. 4π/5 is the answer. ఇది మాక్సిమం ఎనర్జీ అన్నమాట. పొటెన్షియల్ అయినా కైనెటిక్ అయినా టోటల్ అయినా ఇదే మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీ ఉంది. సో అది గ్రాఫ్ నుంచి రాస్తాం. యాంప్లిట్యూడ్ కూడా గ్రాఫ్ నుంచి రాస్తాం. నెక్స్ట్ వన్. (34). So mean kinetic energy of 1 mole of gas per degrees of freedom. Per degree of freedom. Per degree అన్నాడు. జనరల్గా అయితే F/2 RT కదా. Per degree of freedom అంటే F తీసేయాలి. So 1/2 RT, fourth option. That is formula only. Next 35. So initial velocities, final velocities అన్ని డయాగ్రామ్ లో ఉన్నాయి. మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫార్ములా E equal to V2 minus V1 by U1 minus U2. V2 second particle velocity ఎంత? 5. First particle final velocity 2. Next U1 minus U2 8 minus 2 is equal to 3/6. Nothing but 1/2. అంతా డయాగ్రామ్ లోనే ఉన్నాయి. V1 V2 U1 U2 కూడా డయాగ్రామ్ లోనే ఉంది. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 36. Question 36. రెక్టాంగులర్ ఫిల్మ్ ఇచ్చాడు, వర్క్ డన్ ఇచ్చాడు, దాని సర్ఫేస్ టెన్షన్ అడుగుతున్నాడు. సో ఫిల్మ్ కి వర్క్ డన్ కి సర్ఫేస్ టెన్షన్ కి రిలేషన్ ఏంటి? 2 into T into చేంజ్ ఇన్ ఏరియా. ఫిల్మ్ అన్నాడు కాబట్టి ఇంకొక 2 ఎక్స్ట్రా రాయాలి. సో దెన్ వర్క్ డన్ ఎంత? దెన్ సర్ఫేస్ టెన్షన్ ఈక్వల్ టు వర్క్ డన్ బై 2 into చేంజ్ ఇన్ ఏరియా. వర్క్ డన్ ఎంత? 3 into 10 power
-4 by 2 into change in area, final area minus initial area. Final area anta 5 into 4 ఇచ్చాడు అంటే 20. Initial area anta 4 into 2, nothing but 8. 20 minus 8, 12. 12 into centimeters లో ఉందిగా, అదో 10 power minus 4. 10 power minus 4, 10 power minus 4 క్యాన్సిల్ చేసేయండి. 3 ఇందులో 4 times క్యాన్సిల్ అవుతాయి. సో 1/8. సర్ఫేస్ టెన్షన్ 1/8 అంటే 0.125 ఇస్ ద ఆన్సర్. ఇక మెజారిటీ కేసులో మనం మర్చిపోయేది ఏంటంటే ఈ 2 రాయడం మర్చిపోతాం. ఈ 2 మర్చిపోతాం. ఇది చేంజ్ ఇన్ ఏరియా, ఫైనల్ ఏరియాకి ఇనీషియల్ ఏరియాకి డిఫరెన్స్ తీసుకుంటే వచ్చింది ఇది. దట్ ఈస్ డైరెక్ట్లీ ఫార్ములా బేస్డ్. నెక్స్ట్ 37. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి పోలరైజ్డ్? పోలరైజ్ చేయలేని ఏంటి? లాంగిట్యూడినల్ వేవ్స్ ని పోలరైజ్ చేయలేం. అంటే సౌండ్ వేవ్స్ ని ఎప్పుడు పోలరైజ్ చేయలేం. అల్ట్రాసోనిక్ వేవ్స్ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్ టు ద సౌండ్ వేవ్స్. అల్ట్రాసోనిక్. నెక్స్ట్ 38. క్వశ్చన్ లెంతీగా ఉంటుంది కానీ చాలా ఈజీ ప్రాబ్లం అది. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం రాయాలి. చూడండి. సో ఇనీషియల్ రేడియస్ r, వెలాసిటీ v, v0. సో దట్ యాంగులర్ మొమెంటం m into v0 into r. నెక్స్ట్ ఫైనల్ యాంగులర్ మొమెంటం మాస్ అదే ఉంటది, వెలాసిటీ తెలీదు, వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి మనం. v ఫైనల్. రేడియస్ ఎంత అన్నాడు? r/2 అన్నాడు. రేడియస్ r/2. యాంగులర్ మొమెంటం mvr కదా. ఇనీషియల్ యాంగులర్ మొమెంటం ఫైనల్ యాంగులర్ మొమెంటం ఈక్వల్ చేయడం. సో క్యాన్సిల్ చేసేయండి. సో ఇట్ సైడ్ v0 మిగులుతుంది, ఇక్కడ vf/2. దెన్ v ఫైనల్ ఈక్వల్ టు 2v0. ఇంతే ఆన్సర్. సో వాడు అడిగేది ఫైనల్ వాల్యూ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అడుగుతున్నాడు. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా సో ½ m into v final whole square, then 1/2 into m into v final whole square ఎంత? 4v0 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2m into v0. నెక్స్ట్ వన్ 39. లో రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ ఇచ్చిన చోట రెసిస్టెన్స్ ఇవ్వలేదు, రెసిస్టెన్స్ ఇచ్చిన చోట కరెంట్ ఇవ్వాలి. సో రెండు ఇచ్చి నుంచి వద్దాం ఒకసారి. అంటే దీన్ని షార్ట్ కట్ మెథడ్ చేస్తున్నాం. పాయింట్ ఏ ఇది, ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది. నెక్స్ట్ దిస్ ద పాయింట్ సి. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక బ్యాటరీ. సో దిస్ ఈస్ పాయింట్ బి. సో ఇక్కడ జంక్షన్ దగ్గర జంక్షన్ రూల్ అప్లై చేస్తే సో ఇక్కడ 2 ఆంపియర్ పాస్ అవుతుంది. సో ఇక్కడ 1 ఆంపియర్ పాస్ అవుతుంది. ఇది 1, ఇది 1, 2 ఆంపియర్ బయటికి వెళ్తుంది. సో దట్ హియర్ ఇక్కడ ఎంత రావాలి? 1 ఆంపియర్ రావాలి. ఈ జంక్షన్ రూల్ అప్లై చేసి ఇక్కడ ఈ రెసిస్టర్ దగ్గర 1 ఆంపియర్ రాసి ఇంక దీంతో సంబంధం లేదు. ఇప్పుడు దీని షార్ట్ కట్ ఫార్ములా ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కరెంట్ తెలిసింది, ఈ లైన్ తెలుసు, దీనికి రాసేయండి. సో విఏ నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో వెళ్దాం మనం. మన డైరెక్షన్ ఇది. ఇక్కడ దిస్ ఇస్ పొటెన్షియల్ ఆఫ్ 1 volt, దిస్ ఇస్ పొటెన్షియల్ ఆఫ్ 2 volt. సో విఏ ప్లస్ 1
మైనస్, సో మన డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ ఆపోజిట్ ఉన్నాయి, ప్లస్ ఐ ఇంటూ ఆర్, ఇక్కడ కరెంటు 1, రెసిస్టెన్స్ 2, సో దట్ 2. నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ దగ్గరికి వచ్చేసరికి పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తున్నాం, -2 ఈక్వల్ టు V. మనకేం కావాలి? ద పొటెన్షియల్ ఎట్ పాయింట్ బి ఈజ్, పాయింట్ బి దగ్గర పొటెన్షియల్ కావాలి. విఏ ఎంత అన్నాడు? 0 అన్నాడు. 0 ప్లస్ 1 ఈక్వల్ టు విబి, దెన్ విబి ఈక్వల్ టు +1. ఇది షార్ట్ కట్ మెథడ్ అన్న. మిగిలిన చేయడానికి కూడా లూప్ రూల్ అప్లై చేయడానికి కూడా పాసిబిలిటీ లేదు, రెసిస్టెన్సెస్ ఇవ్వాల. ఇది ఒక్కటే పాసిబిలిటీ ఉంది, ఇలా చేయడం అంటే పాసిబిలిటీ. కరెంట్ తెలుసు కాబట్టి ఇక్కడ కరెంట్ తెలుసు, ఈ లైన్ లో అప్లై చేసుకుంటే వెళ్ళిపోయాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. A particle suspended from a spring of length r, it is vertical velocity u into u equal to 3 root gr at the bottom. బాటమ్ దగ్గర వెలాసిటీ ఇచ్చాడు. నెక్స్ట్ పాయింట్ బి దగ్గర పాయింట్ సి దగ్గర టెన్షన్ అడుగుతున్నాడు, వెలాసిటీ అండ్ టెన్షన్స్ అడుగుతున్నాడు. పాయింట్ ఏ దగ్గర ఇచ్చాడు వెలాసిటీ సర్క్యులర్ పాత్ లో. సో పాయింట్ ఏ ఇది, ఇది, సి ఇది, డి ఇది. పాయింట్ ఏ దగ్గర ఇచ్చాడు, బి దగ్గర అడుగుతున్నాడు. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రాయలేదు. పాయింట్ ఏ దగ్గర ఎనర్జీ అంట ఓన్లీ ½ mv², VA² రాస్తాం. పాయింట్ బి దగ్గరికి వచ్చేసరికి ½ m × VB² ప్లస్ m × g × రేడియస్ r. అంటే ఎంత హైట్ లో ఉంటుంది ఇది? రేడియస్ హైట్ లో ఉంటుందిగా పాయింట్ బి, అందుకని mg × h బదులు mgr రాయాలి. సో దీని నుంచి బీబీ అయిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అక్కడ టెన్షన్ ఏమవుతుంది? ఈ పాయింట్ దగ్గర టెన్షన్ అంటే, సో టెన్షన్ ఎట్ పాయింట్ బి ఈక్వల్ టు mvb² r, me²r. సో అక్కడ వెలాసిటీ వస్తుంది ఈ ఫార్ములా నుంచి, ఈ ఫార్ములా నుంచి టెన్షన్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ సి దగ్గర, ఏ దగ్గర సి దగ్గర రాస్తే ½ m × VA² ఈక్వల్ టు ½ m × VB² ప్లస్ mg × 2r. పాయింట్ సి కి ఏ కి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేస్తే ఈ ఈక్వేషన్ రాయాలి. నెక్స్ట్ టెన్షన్ ఎట్ దట్ లొకేషన్, ఆ లొకేషన్ దగ్గర టెన్షన్ ఎంత? టెన్షన్ m × VC²/r మైనస్ mg. రీజన్ ఏంటి? mv²/r ఏమో పైకి ఉంటుంది, mg కూడా డౌన్వర్డ్ ఉంటుంది. సో టెన్షన్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంటాయి, అందుకని డిఫరెన్స్ వస్తుంది. మరి ఇక్కడ రాదు, ఇక్కడ mg ఎలా ఉంటుంది, టెన్షన్ డైరెక్షన్ లో ఉండదు అసలు. టెన్షన్ ఆపోజిట్ కానీ సేమ్ డైరెక్షన్ కానీ ఇక్కడ ఉండదు పాయింట్ బి దగ్గర. అందుకని టెన్షన్ ఈక్వల్ టు mv²/r రాసాం. ఇక్కడ అలా రాయకూడదు, పాయింట్ సి దగ్గర సబ్ట్రాక్ట్ అవుతుంది. అదే పాయింట్ ఏ దగ్గర అడిగితే యాడ్ అవుతుంది, mVA² ప్లస్ mg అవుతుంది. సో ఇవి రాసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. టోటల్ 4, అక్కడ 4 క్వాంటిటీస్ అడిగాడు, 4 ఇంటికి ఈక్వేషన్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41, ఈజియెస్ట్ వన్. ఆ రెండు స్ప్రింగ్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్. ఈక్వలెంట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత? k1 + k2. దెన్ టైం పీరియడ్ ఫార్ములా 2π√m/k. m/k లో ఏం రాయాలి మనం? k వాల్యూ ఏం రాయాలి? టైం పీరియడ్ ఈక్వల్ టు 2π√m/k1 + k2. స్ప్రింగ్స్ ప్యారలల్ ఉంటే ఈక్వలెంట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ k1 + k2 కదా. డైరెక్ట్ ఈ ఫార్ములా రాయటమే, వేరే ఏం అడగలా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. టైం పీరియడ్ అడుగుతున్నా. టైం పీరియడ్ కావాలంటే ఫోర్స్ క్యాల్కులేట్ చేయాలి, దాని తర్వాత యాక్సలరేషన్ క్యాల్కులేట్ చేయాలి. యాక్సలరేషన్ ని a⍵² కి ఈక్వల్ చేయాలి. సో రింగ్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా రాయండి. రింగ్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా రాస్తే దాని నుంచి ఫోర్స్ రాసుకోవచ్చు, దాని నుంచి యాక్సలరేషన్ రాయొచ్చు. డైరెక్ట్ యాక్సలరేషన్ రాసేద్దాం.
సో ఒమేగా కావాలంటే యాక్సలరేషన్ కావాలి. ఏ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్. ఫోర్స్ నేను రాయొచ్చు ఈక్యూ బై ఎం. యాక్సలరేషన్ ఈక్వల్ టు క్యూ బై ఎం ఇంటూ ఈ. ఈకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? చార్జ్ రింగ్ కి ఏ ఇంటూ క్యూ ఇంటూ ఎక్స్ బై, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే యాక్సియల్ లైన్ ఉంది కదా, సిమిలర్ ఫార్మేటే. అక్కడ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ వస్తుంది అంటే సిమిలర్ ఫార్మేట్. ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ చార్జ్డ్ రింగ్ కి ఆన్ యాక్సియల్ లైన్ ఫార్ములా ఇది. సో యాక్సలరేషన్ ఏం రాస్తాం మనం? యాక్సలరేషన్ ఏం రాయాలి? ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని రాయాలి. సో అప్రాక్సిమేషన్ ఇచ్చాడు. అప్రాక్సిమేషన్ ఏంటి? క్వశ్చన్ లో అప్రాక్సిమేషన్ చూడండి. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్. ఆర్ కన్నా తక్కువ ఉంది ఎక్స్ అంటే దీన్ని నెగ్లెక్ట్ చేశాను. అంటే ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్, బోత్ సైడ్స్ ఎక్స్ కి యాడ్ చేసేయచ్చు. దెన్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు క్యూ బై ఎం ఇంటూ కే ఇంటూ క్యూ బై, ఇక్కడ ఎక్స్ నెగ్లెక్ట్ చేసేద్దాం. అంటే ఆర్ స్క్వేర్ ఉంది, ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2, నథింగ్ బట్ ఆర్ క్యూబ్. ఇది ఒమేగా స్క్వేర్. ఒమేగా స్క్వేర్ వస్తే టైం పీరియడ్ రాసేయచ్చు కదా, 2π బై ఒమేగా. దాని ఫర్దర్ గా మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. Two waves of equal amplitude and equal frequency travel along same path with the equal speed in opposite direction. Stationary wave ఫార్మ్ అవ్వాలంటే రెండు ఈక్వల్ వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అయితే దెన్ యూ విల్ గెట్ స్టేషనరీ వేవ్స్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 44. ఆల్టర్నేటివ్ ప్లేట్స్ ఒక సైడ్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్యారలల్ కాంబినేషన్. ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి? 4 ప్లేట్స్ ఉన్నాయి. సో దట్ యూ విల్ గెట్ 3 కెపాసిటర్స్. అంటే 3ε0A/d. 4 ప్లేట్స్ ఉంటే 3 కెపాసిటర్స్ ఫామ్ అవుతాయి. ఆల్టర్నేటివ్ ప్లేట్స్ ఒక సైడ్ కనెక్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ కాంబినేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. So that is a fact you have to remember. In the case of concave mirror, when object is placed between focal point and power, then image formed is visual and upright. ఆ రెండు స్టేట్మెంట్లు కరెక్టే. రియల్ ఆబ్జెక్ట్ రావడానికి రెండు స్టేట్మెంట్లు కరెక్టే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ 46. ద కోర్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ లామినేటెడ్ బికాస్ టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్. ఎడ్డీ కరెంట్ లాసెస్ ని రెడ్యూస్ చేయడానికి అది. నెక్స్ట్ 47. నాన్ కండక్టింగ్ స్పియర్ టోటల్ చార్జ్ క్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాఫ్ అడుగుతున్నారు. నాన్ కండక్టింగ్ స్పియర్ కి అవుట్ సైడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనలే. సో నాన్ కండక్టింగ్ స్పియర్ కి ఇన్సైడ్ ఎలా ఉంటుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అది గ్రాఫ్ గీసాం మనం నాన్ కండక్టింగ్ కి గ్రాఫ్. అదే కండక్టింగ్ అయితే జస్ట్ ఇలాగే ఉంటుంది. ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు. నాన్ కండక్టింగ్ అయితే ఎక్స్ట్రాగా ఈ లైన్ వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ డిస్టెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. పొటెన్షియల్, డిస్టెన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, డిస్టెన్స్, సాలిడ్ స్పియర్, హాలో స్పియర్, హాలో థిక్ స్పియర్, 3 కేసులు రాసాం. కండక్టింగ్, నాన్ కండక్టింగ్. స్పియర్ కి 3 కేసెస్, నాన్ కండక్టింగ్, కండక్టింగ్ కూడా రాసాం. అవి ఒకసారి చెక్ చేయండి. గ్రాఫ్స్ అడుగుతున్నాడు, దాని మీద ఏం ఫార్ములా మీద ఏం అడగడు, చాలా తక్కువ ఫార్ములా అడిగేది. నెక్స్ట్ 48. A solid shell loses half of its volume in water, then relative density of shell is 5. Then what fraction of volume is hollow? So loss in weight upward force. So upward force and the loss in weight అన్నాడు. That is nothing but W/2. Upward force and beyond force. Rho fluid V immersion into G equal to. So weight ని రాస్తాం 1/2 into weight ని mg రాస్తాం. m into G. Mass ని density into volume into G రాస్తాం. సాలిడ్ షెల్ అన్నాడు. హాలో ఎంత హాలో అని అడుగుతున్నాడు. సో ఆ కేసులో రాసినప్పుడు డెన్సిటీ వాల్యూమ్ ని, సో వాల్యూమ్ ఇన్సైడ్ వాల్యూమ్ కూడా రాసుకోవాలి మనం. ఇన్సైడ్ వాల్యూమ్ సో ఇదేనాలి డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇంటూ వాల్యూమ్ ని టోటల్ వాల్యూమ్ మైనస్
ఇన్సైడ్ వాల్యూమ్ ఇంటూ జీ. ఇది మెయిన్. అంటే ఇన్సైడ్ హాలో పోర్షన్ ఉంది, ఇలా ఉంది, టోటల్ వాల్యూమ్ మునిగిపోతుంది మొత్తం. మనకి ఈ హాలో పోర్షన్ ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేయాలంటే లాస్ ఇన్ వెయిట్ బియాండ్ అప్వర్డ్ ఫోర్స్ ఒకటే, బియాండ్ ఫోర్స్ ఆర్ అప్వర్డ్ ఫోర్స్ ఫార్ములా ఇది. సో వెయిట్ అంటే ఏంటి, రో వీజీ కదా, మొత్తం అవుట్ సైడ్ వాల్యూమ్ అంతా ఇమర్స్ అయిపోయింది. సో టోటల్ గా మనకి మాస్ ఉన్నది ఏంటి, ఓన్లీ ఈ వాల్యూమ్ వరకే మాస్ ఉంది. అందుకని వాల్యూమ్ ఏం చేస్తున్నాం, టోటల్ వాల్యూమ్ నుంచి ఈ వాల్యూమ్ సబ్ట్రాక్ట్ చేస్తే మాస్ ఉన్న పార్షన్ వస్తుంది అనమాట. టోటల్ వాల్యూమ్ నుంచి దీని వాల్యూమ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఓన్లీ మాస్ ఉన్న పోర్షన్ వస్తుంది. అందుకని ఇలా రాసి నెక్స్ట్ వన్ 49. 49. సో యాక్సలరేషన్ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు అక్కడ చూడండి. సో దట్ యాక్సలరేషన్ 2 టైప్స్ ఉన్నాయి అనుకున్నాం మనం. ఈ నెట్ యాక్సలరేషన్. సో దిస్ ఈజ్ రేడియల్ యాక్సలరేషన్. రేడియల్ యాక్సలరేషన్ ఎంత, యాంగిల్ ఇచ్చాడు కదా 30 డిగ్రీస్ ఇచ్చాడు, ఏ వాల్యూ 15 అన్నాడు. దెన్ దీని కాంపోనెంట్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ లో దీని కాంపోనెంట్ ఏమవుతుంది, ఏ కాస్ 30. దీన్నే రేడియల్ యాక్సలరేషన్ అంటాం. రేడియల్ యాక్సలరేషన్ అంటే ఏంటి, v స్క్వేర్ బై r ఈక్వల్ టు ఏ 15 cos 30 అంటే √3/2. దెన్ సాల్వ్ ఫర్ v. రేడియస్ ఎంత, v స్క్వేర్ బై 2.5 ఈక్వల్ టు 15 ఇంటూ √3/2. సాల్వ్ ఫర్ v క్యాల్కులేట్ చేస్తాం. అంటే ఇక్కడ యాక్సలరేషన్ ఈ డైరెక్షన్ లో ఇచ్చాడు, మనం దీని కాంపోనెంట్ కాస్ థీటా కదా, సో దాన్ని రేడియల్ యాక్సలరేషన్ అని చెప్తున్నాం. రేడియల్ యాక్సలరేషన్ ఏమవుతుంది, ఏ కాస్ 30, దాని నుంచి కాంపోనెంట్ రాసాం. టాంజెన్షియల్ రాయకూడదు, ఇది రాయాలంటే ఆల్ఫా కావాలంటే ఈ కాంపోనెంట్ రాసుకోవాలి, ఏ కావాలంటే వి కావాలంటే ఈ కాంపోనెంట్ రాయాలి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 50. ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఇయర్ లో ఉంది, మెటీరియల్ లో వచ్చింది కూడా. ఎలక్ట్రాన్ దగ్గర మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ అనేది ఎలక్ట్రాన్ దగ్గరికి వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది, సో కరెంట్ ఓ డైరెక్షన్ లో ప్రొడ్యూస్ అవుతుంది. అదే లీవ్ అయి దూరంగా వెళ్తున్నప్పుడు కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. సో దాని 4th ఆప్షన్ కరెక్ట్.